నమస్కారం, ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం. పాత్రికేయులందరికీ కూడా ఐఏసీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇవాళ ఐఏసీ అనేది ఇండియాలోనే చరిత్ర సృష్టించింది. అంటే సౌత్ ఇండియాలోనే ది బెస్ట్ రిజల్ట్స్తో ప్రపంచం సృష్టించింది. ఎస్ఎస్సి సిజిఎల్ అంటే తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ మందికి తెలుసు. అలాంటిది గత 12 సంవత్సరాల నుంచి తెలుగు విద్యార్థుల్ని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వైపు నడిపిస్తూ బెస్ట్ రిజల్ట్స్ని ఇస్తూ 2025లో ఆల్ ఇండియా ర్యాంకులతో ప్రపంచం సృష్టించింది. ఆల్ ఇండియా 54, 59, 120, 287, 324. ఇలా 1000 లోపు ది బెస్ట్ ర్యాంక్స్ అండ్ అదేవిధంగా 1000 పైన 2000 లోపు కూడా బెస్ట్ ర్యాంక్స్తో దూసుకు వెళ్ళింది. అండ్ ఓన్లీ క్లాస్ రూమ్స్ కోచింగ్ స్టూడెంట్స్ చేతనే హయ్యెస్ట్ జాబ్స్ కొట్టించిన సంస్థ ఏదైనా ఉంది అంటే సౌత్ ఇండియాలో అది ఐఏసీ మాత్రమే. ఈ విజయాన్ని అందించిన స్టూడెంట్స్కి, అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్కి అండ్ దాంతోపాటు మా ఐఏసీ చైర్మన్ సార్ వినయ్ సార్ యొక్క కృషి అండ్ ఇంత మంచి రిజల్ట్స్ వచ్చాయి అంటే ఐఆర్ఎఫ్ అనే ఒక క్యాంపస్ని 5 ఎకరాల రెసిడెన్షియల్ క్యాంపస్ని స్థాపించడం జరిగింది. ఆ రెసిడెన్షియల్ క్యాంపస్లో ది బెస్ట్ ట్రైనింగ్ ఇవ్వటం వల్ల ఇవాళ ఆల్ ఇండియా ర్యాంక్స్ కొట్టాము. ఐఆర్ఎఫ్ క్యాంపస్ అండ్ అదేవిధంగా మా అధ్యాపక బృందం యొక్క కృషి అండ్ అదేవిధంగా మా అధ్యాపకేతర బృందం కూడా మొత్తం 100% సపోర్ట్ వల్ల ఈరోజు కొన్ని వందల పేదల జీవితాల్లో వెలుగును నింపింది ఐఏసీ. ఇవాళ ఇక్కడ వచ్చిన ప్రతి ర్యాంకరు కూడా రేపు 8th పే కమిషన్ వస్తే ₹1,00,000+ జీతంతోనే ఇంటికి వెళ్ళగలరు. అంత మంచి సాలరీడ్ జాబ్స్ని సెంట్రల్ గవర్నమెంట్లో కొట్టి ప్రపంచం సృష్టించిన ఐఏసీ తరపు నుంచి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అండ్ అదేవిధంగా మా స్ట్రాంగ్ ఏంటి అంటే మా R&D అండ్ ఐఆర్ఎఫ్, మా టీచింగ్ స్టాఫ్, మా నాన్ టీచింగ్ స్టాఫ్ సపోర్ట్. ఐఏసీ ఫ్యామిలీ సపోర్ట్తోనే ఇంత విజయాలు సాధించాము. ఇక ముందు ఇంకా కూడా సింగిల్ డిజిట్ ర్యాంక్స్తో మన సౌత్ ఇండియా వైపు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మెజారిటీ పార్ట్ మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి తీసుకువెళ్ళాలి అనే కోరికతో బలంగా మేము ముందుకు వెళ్తున్నాం. ఇంకా ఇలాంటి సక్సెస్ మీట్లు చాలా కండక్ట్ చేయబోతున్నాం. మన తెలుగు విద్యార్థుల్ని పతాక స్థాయిలో ఉంచాలి అనేదే మా చైర్మన్ సార్ కోరిక. దానికోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా, ఎంత కష్టపడడానికైనా ఆయన రెడీగా ఉన్నారు. ఆయనతో పాటు మా టీం కూడా రెడీగా ఉంది. మన తెలుగు విద్యార్థులు విజయకేతనం ఎగరేయాలనేదే మా ఉద్దేశం. దాంతోనే ఇలా ముందుకు వెళ్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మాది 2 తెలుగు రాష్ట్రాల్లో 9 బ్రాంచ్లు ఉందండి. అండ్ అదేవిధంగా 2 రెసిడెన్షియల్ క్యాంపస్లు ఉన్నాయి. ఒక ఎస్ఎస్సి సిజిఎల్ఏ కాదు మాది. ఒకవైపు స్టేట్, సెంట్రల్ లెవెల్ అన్నిట్లో, రైల్వేలో ది బెస్ట్ రిజల్ట్స్తో దూసుకెళ్తున్నాం, బ్యాంక్ ఎగ్జామ్స్లో ది బెస్ట్ రిజల్ట్స్లో వెళ్తున్నాం, ఎస్ఎస్సిలో వెళ్తున్నాం. అండ్ అదేవిధంగా తెలంగాణలో ప్రీవియస్గా జరిగిన 2022 ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో 120+ ఎస్ఐలు, 1500+ కానిస్టేబుల్లు ఇవాళ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా ఏపీలో జరిగిన ఎస్ఐ కానిస్టేబుల్ ప్రీవియస్ నోటిఫికేషన్లో కూడా మా నుంచి దాదాపు 45+ ఎస్ఐలు అండ్ అదేవిధంగా దాదాపు 600 to 800 మెంబర్స్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యారు, ట్రైనింగ్ పొందుతూ ఉన్నారు, ఎస్ఐలుగా వర్క్ చేస్తూ ఉన్నారండి. ఇంత పెద్దగా వ్యాపించింది. కొన్ని వేల మంది తెలుగు విద్యార్థులు వాళ్ళ ఏదైతే పేరెంట్స్ కళల్ని నిజం చేస్తుంది మా సంస్థ. 2 రాష్ట్రాల్లో 9 బ్రాంచ్లు, 2 ఐఆర్ఎఫ్లతో ది బెస్ట్గా మేము ముందుకు తీసుకెళ్తున్నాం విత్ అవర్ చైర్మన్ వినయ్ సార్ సపోర్ట్ అండ్ మా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ సపోర్ట్. హైదరాబాద్లో మాకు దిల్సుఖ్ నగర్, అమీర్పేట్, కేపీహెచ్బి ఈ 3 బ్రాంచులతో పాటు నేను చెప్పిన ఏదైతే ఈ ఆల్ ఇండియా ర్యాంక్స్ కొట్టించామో ఆ రెసిడెన్షియల్ క్యాంపస్ మనకి తూఫరాన్ దగ్గర, మేడ్చల్ దగ్గర తూఫరాన్ అని ఉంటుంది. ఆ తూఫరాన్ దగ్గర మనకి 5 ఎకరాల్లో రెసిడెన్షియల్ క్యాంపస్ ఉంది. అక్కడ 10,000 SFTతో చదువుకోవడానికి స్టడీ హాల్, ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టడీ హాల్, రౌండ్ టేబుల్ స్టడీ హాల్. అండ్ అదేవిధంగా గర్ల్స్కి, బాయ్స్కి రెసిడెన్షియల్ హాస్టల్స్ అక్కడే ఉన్నాయి. అండ్ డిజిటల్ క్లాస్ రూమ్ ల్యాబ్తో మంచి ఫెసిలిటీతో మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా 100% వాళ్ళు చదువుకోవడానికి ఫెసిలిటీస్ అనేది ఆ క్యాంపస్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఫోన్స్ యూసేజ్ ఉండదు, సోషల్ మీడియా ఉండదు, ఒకటే లక్ష్యంతో వెళ్తారు. అందుకే ఈ విజయాలు సాధ్యపడతాయి.